ఈ సమయమునందు మరి దేవుడు మనందరికీ తోడైంది నడిపించి మరి యొక్క మధ్యాహ్న కాలమునందు మనందరినీ కూడా ఈ యొక్క ఆవరణంలోకి తనను స్తుతించడానికి జరిపించినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రభు అయినటువంటి క్రీస్తు పేరిట ఈ యొక్క మటలాదివార దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమతోనూ మరి వందనములతో ఆహ్వానిస్తూ ఉంటున్నా. మరి చదవబడినటువంటి లేఖన భాగములను మనం చూస్తే మరి దినమున మనము చేరడానికి మరి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమంటున్నది? మటలేనా ప్రాముఖ్యము? యేసుక్రీస్తు జయప్రవేశము మరి యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అది మొదటిసారిగా రావటము, మరి అది చివరిసారిగా మరి ఎందుకు అనేక సార్లు పోయినప్పటికీ యెరూషలేములో ఆ విధంగా ఆయనను ఆహ్వానించట్లేదు? ఎందుకు ఆయనను గుర్తించట్లేదు? మరి ఎందుకు చివరిసారి ఆయన ఇంకా ఈ లోకములో ఉండడు, ఇంకా రాడు ఆ యొక్క ఊరికి ఎన్నటికీ మరి మానవతారిగా రాడు? చివరి సమయంలో మరి దేవుడిని ఎరిగినటువంటి ప్రజలు యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు జయప్రవేశము చేస్తూ ఉన్నప్పుడు అక్కడ తెలుసుకొనినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు, దేవునిని ఎరిగినటువంటి వారు గ్రహించి ఆయనను ఏమని పిలుస్తూ ఉన్నారు? ఏమంటా ఉన్నారు? హోసన్నా, హోసన్నా. ఈ విధంగా ఆయనను పలుమార్లు అనేకులు పిలవటము మనము చూస్తూ ఉన్నాం. హోసన్నా అన్న మాటకి ఏమర్థం? ఇప్పుడే రక్షించు, సేవ్ నౌ అనేటువంటి మాట మనం చూస్తాం. ఇప్పుడే రక్షించమని క్రీస్తుని వేడుకుంటా ఉన్నారు. ఎవరు వేడుకుంటా ఉన్నారు? మరి వారి రక్షణ కొరకు, విడుదల కొరకు వారి ప్రార్థన హోసన్నేని గ్రహించినారు. 118వ వచనములో మరి అధ్యాయములో 26వ వచనములో యాత్రికులు ఈ పండుగల సమయంలో దేవాలయములోనికి వచ్చినప్పుడు యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాను అని ప్రజలను వారిని ఆహ్వానించున్నారు. ఇక్కడ మరి
మరి జరిగినటువంటి కాలంలో హోసన్న మినిస్ట్రీస్ వారు ఏ పండుగ జరిపినారు? ఏ పండుగ? ఎన్ని దినాలు జరుపుతారు వాళ్ళు? 3 రోజుల 4 రోజులు జరుపుతారు. బైబిల్లో ఎన్ని రోజులు జరుపుతారు? వారం జరుపుతారు. గుడారాల పండుగ 7వ రోజు మరి వారి యొక్క పాపముల నిమిత్తము వారందరూ కూడా మరి కొమ్మలను నరుక్కొని వచ్చి ఈ యొక్క మటలను తీసుకుని వచ్చి మరి దేవుడిని ఆరాధించి వారి యొక్క పాప పరిహారార్థం నిమిత్తమై బలులు తెచ్చి దేవునికి అర్పించేటువంటి వారు. మరలా చివరి దినమునందు యేసు క్రీస్తు మరి బలి కాబోతున్నటువంటి దినమునందు కొద్ది రోజులలో మరి 4వ రోజున ఆయన సిలువకెక్కబోతున్నటువంటి కొద్ది క్షణాల ముందు మరి తెలుసుకునేటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈయనను కూడా రాజుగా గ్రహించినారు. ఈయన ద్వారానే రక్షణ వస్తుంది, ఈయన ద్వారానే తప్ప మనకు మోక్షం ఎవరిని కూడా రక్షించలేడు, మన పాపములను ఎవరిని కూడా మరి కడిగి వేయలేరని వారు గ్రహించినటువంటి వారు ఏం చేసినారు? ఆయనను హోసన్నా హోసన్నా అని ప్రార్థన చేసిన వారందరికీ దేవుని యొక్క రక్తము చేత కడగబడినారు. అయితే ఎవరి నిమిత్తం అయితే పంపబడినాడో, ఎవరి కోసమైతే పంపబడినారో వారు ఏం చేసినారు? తృణీకరించినారు. తెలుసుకోకుండా వారి యొక్క హృదయాల్లో మరి దేవుడిని తృణీకరించి వారి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నారు. వారు ఎవరు వారు? శాస్త్రులు, పరిచయులు. మరి జ్ఞాన గ్రంథం ఉంది కానీ హృదయంలో జ్ఞానం లేదు వారికి. మనము కూడా చర్చికి వస్తాం ప్రతి దినము, ప్రతి ఆదివారము, కానీ జ్ఞానం లేకపోతే అది వ్యర్థమని గ్రహించాం. ఇక్కడ వారు శాస్త్రం బాగా తెలుసు కానీ దేవుని మనస్సు ప్రేమ అర్థము కాలేదు వాళ్ళకి. బైబిల్ మీరు గ్రంథములను పరిశీలిస్తారు, అవే నన్ను మరి సాక్ష్యం ఇస్తాయి. యోహాను సువార్త 5:39 మరి ఏం చెప్తాడు వారి గురించి అంటే, యోహాను సువార్త లేఖనములందు నీవు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారంటే ఊరికి చూస్తాడారు. ఏం జరుగుతుంది? అదే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే నీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, నేను మనుష్యుల వలన కృప పొందువాడను మహిమ పొందువాడను కాదు. అంటే మీరు ఊరికి బైబిల్ తిరిగి వేస్తే, నేను ఏదో 4 వచనాలు తెలుసుకుంటే మీరు దేవుని వారని, మేము సర్వం ఎదిగిన వారమని, మీరు జ్ఞానవంతులని తెలుసుకుంటారు. కానీ మీరు ఏమి తెలియదు. ఏమంట చివరి వచనము, చివరి మాట ఏమంటాడు? దేవుని ప్రేమ మీలో లేదు. ప్రేమ అంటే ఏంటి? దేవుడు అనేటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎట్లాంటి ప్రేమను చూపించినాడు? క్రైస్తవులమైనటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము ఎలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాం? మీలో ప్రేమ లేదు, క్షమించేటటువంటి తత్వము లేదు, మరి కరుణించేటువంటి గుణము లేదు. ఇవన్నీ లేకపోతే నువ్వు క్రైస్తవుని అని నువ్వు ఎలాగ పొందుకుంటున్నావు? నేను దేవుని బిడ్డనని అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఊరికి మాట మాత్రం చెప్పుకుంటున్నారు, కానీ జీవించడంలో మరి నిష్ప్రయోజనముగా మరి క్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తూ ఉన్నాడు. తమ ఊహల ప్రకారము మెస్సియా కోసము ఎదురు చూస్తుంటారు. వారు శక్తివంతమైనటువంటి రాజు, రోమేల నుండి విడిపించే నాయకుడు మరి మెస్సియాగా ఆశించినారు. కానీ మరి యేసుక్రీస్తు వినయముతోనూ సేవకుడిగా వచ్చాడు. ఆయన గాడిదపై వచ్చినట్లు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చూస్తుంటారు, ఏంటి రాజు ఈ విధంగా వస్తాడా? మమ్మల్ని రక్షించేవాడు ఎట్లా వస్తాడంటే దేవుని యొక్క గుణాలను వాళ్ళు లెక్క చేస్తాడు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడు? రాజు అంటే ఎట్లా ఉంటాడు? రాజ్యాలను నరికి వేసి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను నరికి వేసి, మమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచి వారు అనుకుంటారు మరి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం, పాత నిబంధన ప్రకారము
మరి రాజు మమ్మల్ని ప్రత్యేకించి రోమా సామ్రాజ్యం నుండి మనల్ని వేరుపరిచి మాకంటూ ఒక రాజ్యాన్ని స్థాపించి మమ్మల్ని అధికారులుగా చేసి ఆయన రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఆయన రాజుగానే వచ్చినాడు. ఎట్లాంటి రాజుగా వచ్చినాడంటే వినమ్రతతో, వినయముతో, సేవకుడిగా అందరికీ తన ప్రేమను చాటి చెప్పి అందరికీ తన ప్రేమను సమానత్వముగా పంచి అందరినీ రక్షించడానికి వచ్చినాడు. వాళ్ళ మట్టుకే రక్షిస్తూ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క రక్షణ నిమిత్తమై పాటుపడుతున్నాడు. అర్థమైందా? స్వార్థముతో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, వారి తెగకు మాత్రమే అనే ఆలోచన చేస్తున్నాడు. అయితే సృష్టికర్త నేను ఒకరికి మాత్రమే, ఒక వర్గానికి మాత్రమే, ఒక చర్చికి మాత్రమే అంకితం కాదు. నేను సర్వలోకానికి, నేను సృష్టికర్తను, నేను సర్వలోకానికి తండ్రిని, సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవునికి నేను మరి తండ్రిని ఆయన సాటి చెప్తున్నాను. కానీ వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. అహంకారంతో వాళ్ళు ఉన్నందువలన మరి యేసుక్రీస్తుని గ్రహించలేకపోతున్నారు. మేము తెలిసిన వాళ్ళం అన్నటువంటి గర్వం ఎక్కువ. యేసుతో వినయముగా ఉన్నప్పుడు వారు అంగీకరించలేదు. మరి చూస్తే యెషయా ప్రవక్తలో యెషయా 6 మరి 9-10 వచనాలు చూస్తే యెషయా 6:9-10 వచనాల్లో ఆయన నీవు పోయి నీ జనులతో ఇట్లనుము, ఈ విధంగా చెప్పండి, మీరు నిత్య జీవమును వినుచుందురు కానీ, అంటే పరలోకమును గురించి వింటా ఉంటారు కానీ మీరు తెలుసుకున్నారు. మీరు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని సర్వ స్వస్థత పొందక పోవునట్లు ఈ జనులు హృదయములో కలుగు చేసుకుని వారి చెవులు మందము పరిచిరి, వారి కన్నులు మూయించమని చెప్పింది. ఏంటి? మరి పరలోకముల గురించి తెలుసు, యేసు గురించి తెలుసు, ఆయన ఎందుకు వస్తాడో తెలుసు. అయితే వారి హృదయాలు ఏమైపోయినట్ట? ప్రభుతో నిండిపోయింది. వారి కన్నులు ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇంకా మూసివేయండి. వారు తెలుసుకోనకపోతే, ఇంకా రక్షించబడకపోతే, వారు అన్యాయంగా జీవిస్తే ఇంకా వారి యొక్క కన్నులు, చెవులన్నిటినీ కూడా మూసివేయండి. మనం తెలుసుకుంటాడమా? వింటాడమా? చేస్తాడమా? చూస్తాడమా? క్రైస్తవులముగా మనం ఊరికి పేరును పెట్టుకొని బైబిల్ తిరిగేసి పాటలు పాడి ప్రార్థన చేసేంత వరకేనా మన యొక్క క్రైస్తవ జీవితము? ఇక్కడ క్రీస్తు ఏమని చెప్తున్నాడు? వినయముతో, ప్రేమతోను మీరు సర్వలోకాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవడైతే మీరు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటారో వాడు ఏమైతే సర్వలోకాన్ని మరి స్వతంత్రించుకుంటాడు. ఈ లోకాన్ని స్వతంత్రించుకొని పరలోకంలో స్థానము మరి సంపాదించుకుంటాడు. మరి వీళ్ళు అహంకారపూరితమైనటువంటి భావనలతో మాకు సర్వము తెలుసు, మరి ఏ రాజు వచ్చేటువంటి రాజు ఈ విధంగా గుణగణాలు ఉండాలని మరి దేవుని యొక్క గుణగణాలను లెక్క చేస్తాడు. మరి మనకు అది సాధ్యమైన? దేవుడు ఈ విధంగా ఉండాలని మనం అందరం అనుకుంటామని అనుకున్నాం. మరి మానవుడిగా రావటం ఏంటి? ఆయన చనిపోవటం ఏంటి? ఆయనకు సర్వాధికారములను కూడా ఆయన ఆజ్ఞ ఇస్తే ప్రపంచము మరి నాశనం అవుతుంది కదా. ఆయన ఎందుకు అంత తగ్గింపు స్వభావము కలిగి భూమి మీదకి రావాలా? ఏదో నోటితో చేతితో చేసినటువంటి మానవుడిని మరి ఆయన మాట చేత మరి సెలవిస్తే వాడు చచ్చిపోడా? ఆయన తెలుసుకున్నాను. ఒకరికి చేస్తే అది జ్ఞాపకముగా ఉండదు. మరి ఆయన వచ్చి చూపించి, ప్రేమ అంటే ఇది, మీలో లేనిది మరి దేవుడు చూపించినాడు. యేసుక్రీస్తు స్వయముగా వచ్చి మీలలో ఏముందంటే కక్షపూరితమైనటువంటి విధానాలు ఉంటాయి. మరి ఒకరిలో ఐక్యత లేదు. మీరు అహంపూరితమైనటువంటి భావాలతో మీరు నడుస్తూ ఉన్నారు. అటు రీతిలుగా మీరు నడుచుకున్నట్టు మీ యొక్క బుద్ధి ఏ విధంగా ఉండాలనో మరి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయం 6వ వచనము చూస్తే, ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించి వచ్చి విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపాల్చు క్రీస్తునకు మంచి పరిచారకుడివై ఉందువు. మనం అంతా కూడా మంచి పరిచారకులముగా ఉండాలంటే ఎట్లాంటి యొక్క మార్గంలో నడవాలా, ఎలాంటి బుద్ధులు ఉండాలనో దేవుడు తెలియజేస్తాడు. 7వ వచనం, అపవిత్రములైనను ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధనము చేసుకును. సార్ ఏమంట, ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టాలి. మనం ఏం చేస్తాం, ఈ యొక్క ఆదివారం ఇంకా ప్రార్థన అయిపోతానే ఇది ఒక మూలన ఉంటుంది, ముసలమ్మ ముచ్చట్లే మనం పెడతాం. దినమెల్లా వారమెల్లా ఇంకా మనం బ్రతుకు దినమల్లా ఇవే ఒకరిని గురించి మాట్లాడుకోవడం. వాడిట్లా, ఆమె ఇట్లా, వాళ్ళ పిల్లలు ఇట్లా, వాడు తాగుతాడు, ఈమె అది చేస్తుంది, ఇవే ఉంటాయి. కానీ ఏమంటున్నాడు దేవుడు, అపవిత్రమైన వాటిని కానీ ఏవి కన్నా మీకు ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ మీకు పనికిరావు. ప్రేమతో జీవించాలా. మరి శరీరం ఏం చేయాలా? మరి శరీర సంబంధమైన సాధకము కొంచెం ఉంటుకైనా ప్రయోజనకరమగును. దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. మనం ఏ విధంగా జీవించాలో, శరీర వాటి కోసము జీవించాలన్నా, పరలోక వాటి కోసము జీవించాలన్నా, భూలోక వాటి కోసము జీవించాలన్నా, మనం శరీర కోసము భూమిలో ఉన్నటువంటి ఈ కొద్ది దినాల మటుకే ఆలోచన చేస్తాం. అయితే అక్కడ శాస్త్రులు, పరిచయులు వాళ్ళు కూడా తెలుసుకున్నారా, యేసుక్రీస్తు మరి సర్వలోకాన్ని శాసించి మరి పరలోకములో స్థానం ఇస్తాడని వారు కూడా గ్రహించలేకపోతున్నారు. మనం క్రైస్తవులమని బైబిల్ అంతా తెలుసని ఊహలతో మనం బ్రతుకుతా ఉన్నామేమో. అయితే నువ్వేం చేస్తాడో, మరి ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటి కథలు, ఈ ఇంటి కథలు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ బ్రతుకుతాడవేమో. ఇవన్నీ నీ శరీరానికి మరి తగవు. మనం జీవించాల్సినది పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. పవిత్రమైనటువంటి విషయాల వైపు నీ మార్గం ఉంచాలి. మరి హోసన్న అనేటువంటి మాటకు నిన్ను రక్షించే విధముగా ఉండాలి. క్రీస్తు నీ పక్షమున నిలవబడేటువంటి విధముగా మనము మార్చుకునబడాలి. మరి ఈయన ఎందుకు వచ్చినాడు భూలోకానికంటే, మరి ఎందుకు ఆ గాడిద మీద వస్తూ ఉన్నాడంటే ప్రవచన నెరవేర్పు కోసము. ఇశ్రాయేల్ ప్రజలకు అధికారులుగా ఉన్నటువంటి వారికి, శాస్త్రులు, పరిచయులకు బుద్ధి తేవడానికి, వాళ్ళు ప్రావీణ్యులని చెప్పుకుంటా ఉన్నారు కదా, వారి యొక్క ప్రావీణ్యతను తెలుసుకొనబడటానికి మరి ఆయన ప్రవచన నెరవేర్పును కొనసాగిస్తూ ఉన్నారు. జకరయ్య గ్రంథము చూడండి, 9:1 నుండి 12 వచనాలు మనం అక్కడ చూస్తే, జకరయ్య 9వ వచనం చూడండి. 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన యొక్క గుణాలేంటి? నీతిపరుడు అంటారు, ఇంకా రక్షణ గలవాడును దీనుడైన. మరి ఆయన దీనత్వాన్ని మనకు కనబరచడానికి, ఆయనకు సర్వశక్తులు ఉన్నప్పటికీ నీ పట్ల ప్రేమ కలిగి మరి ఏం చేస్తున్నాడు? గాడిదమైనటువంటి నీవు
గాడిద రూపములో ఆయన ఉన్నటువంటి నిన్ను రక్షించడానికి, నీ నిమిత్తమై ప్రాణ విమోచన క్రయధనమును చెల్లించడానికి, నీ బదులు ఆయన ప్రాణమును అప్పగించడానికి నిన్ను ఎన్నుకొనినాడు. అర్థమైందా? అక్కడ మరి చదివినటువంటి సువార్తలో మరి చూస్తే, మరి లూకా సువార్త 19వ అధ్యాయం 29-40 వచనాల్లో అక్కడ చెప్పబడుతుంది, ఇద్దరు శిష్యులని పంపించి పలానా ఊరిలో పలానా యొక్క ఇంటి దగ్గర మీరు వెళ్ళేటువంటి మార్గంలో మరి గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది, ఆ గాడిద పిల్లని తీసుకొని నా యొద్దకు తీసుకొని రండి, ఎవరైనా అడిగితే ఏమి చెప్పాడు, ఇది ప్రభువు నాకు కావలసినది అని చెప్పండి అని చెప్తాడు. మరి పాత నిబంధనల్లో ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే, గాడిదకు మరి తొలిచూలు పిల్ల పుడితే ఏం చేయాలంట, ఆ గాడిద పిల్ల బదులు ఏమర్పించాలి తెలియదా? గొర్రె పిల్లని అర్పించాలి. గాడిద యొక్క తొలిచూలు పిల్ల కోసమై మరి గొర్రెను అర్పించాలి దేవునికి. ఆ అర్పించేటువంటి క్రమంలో ఇంకా ఆ యొక్క గాడిద నిమిత్తము వారి కుటుంబము, దానిని కావలి ఉన్నటువంటి వాడు, దానిని పెంచేవాడు ఇంకా ఏ బలిని కూడా దేవునికి ఇవ్వాలి. అందు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మరి తెలుసుకొని పలానా ఊరిలో పలానా సందులో పలానా వ్యక్తి కుటుంబమునందు మరి గాడిద పిల్ల ఉంటుంది, తీసుకుని రండి. ఆయన సాక్షాత్తుగా చెప్తాడు, ఈ యొక్క గాడిద నిమిత్తమై నేను ప్రతిగా చనిపోతాను. ఆ గాడిద రూపంలో ఎవరున్నారంటే మనము. పాపముతో ఉన్నాం, మనల్ని విడిపించడానికి ఎవరు లేరు, మనల్ని రక్షించడానికి ఎవరు లేరు, మన బదులు ప్రాణ క్రయధనమును అర్పించడానికి ఎవరు లేరు. అందువలన యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిదైనటువంటి నా కోసము ఆయన ప్రాణం అర్పించడానికి మరి నన్ను అనుకున్నాడు. నా బదులు గొర్రె పిల్ల రూపములో యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణం అర్పించడానికి ఆయన పూనుకున్నాడు. ఈ విధంగా ఎవరైనా చేయగలుగుతారా? మనమంతా గొర్రెలమే. ఏమైనా గొర్రెలమే కదా, గాడిద పనికి రాని వారు మనం. అందు నిమిత్తమే మనల్ని పనికొచ్చే విధముగా మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసము తన ప్రాణాన్ని అర్పించినాడు. అక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క క్షమా గుణమును మనము గుర్తెరిగేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మరి ప్రవచన నెరవేర్పు జరిగిందా? జరిగింది. పాత నిబంధనలో మరి గుడారాల పండుగ చివరి దినమున ఈ విధంగా చేసేటువంటి వారు. పాప పరిహారార్థ బలి దినమునందు మరి గాడిదలు ఉంటే దాని యొక్క తొలిచూలు పిల్ల కోసమై గొర్రెలు అర్పించాలి. అపవిత్రమైనటువంటి వాటినంటే పావురములను ఇలాగా దేవునికి నచ్చిన వాటిని, పవిత్రమైనటువంటి వాటిని దేవునికి అర్పించేటువంటి వారు. మరి ఆ దినమునందు మరి రక్షణ కోసము వారు మట్టలు పట్టుకొని దేవునికి ప్రార్థనలు జరిగించేటువంటి వారు. ఆ దినమైనటువంటి మనము కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన పాప పరిహారార్థ నిమిత్తమై మనము బలిని మన బదులు క్రీస్తు ప్రభువు వారు బలిని అర్పించడానికి, తన ప్రాణము విలువ సైతము మన కోసం పెట్టడానికి భూలోకానికి జయప్రవేశం చేస్తాడు. మరి ఇంకా మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మరి శాస్త్రులలాగా పరిచయులలాగా మనం విర్రవీగుతున్నాం, గొప్పవారం అని అనుకుంటున్నాం. కానీ మనకు అన్నీ తెలిసి ఏమి తెలియనట్లు మనం నటిస్తూ ఉన్నాం. మనం ఏ విధంగా జీవించాలో సమస్తమును తెలుసు, అయినా కూడా మన నటన చేస్తూ ఉన్నాం. మరి దేవునికి నటన క్రియలు నచ్చమని మనం ఎరగాలి. దేవుని యొక్క మనస్సు, దేవునిని ఆచరించేవారు, దేవునిని మరి కీర్తించేటువంటి బిడలు ఏ విధంగా ఉండాలో మరి తెలియజేస్తున్నాడు. నీ రాజు నీతిపరుడు, న్యాయవంతుడు. మరి ఆ న్యాయవంతుడిని అన్యాయమైనటువంటి తీర్పుతో మనం ఏం చేసినాం? మనం అన్యాయమైనటువంటి తీర్పుతో మనం ఆయనను ఉరికంబాన్ని ఎక్కించినాం, సిలువను ఎక్కించినాం.
అదే నువ్వు పాపము చేయకపోతే, అదే నువ్వు నీతిమంతుడు అయితే, నీలో ఏ పాపం లేకపోతే, నీవు పరిశుద్ధుడు అయితే, కలంకము లేనటువంటి వ్యక్తి అయితే, నీకోసం ప్రాణం అర్పించాల్సినటువంటి పని ఏమంది? నీవు మంచిగా జీవించట్లేదని, మంచిగా ప్రవర్తించట్లేదని, మాటలోను, ప్రవర్తనలోను, గుణములోను, నీవు చేసేటువంటి పరిచర్యలోను నీవే విధంగా ఉండాలో నీతిమంతత్వం కనబరచాలి, నీతిమంతుడివిగా కనబడాలి. మరి అలాంటి నీతి మనలో లేదని మరి చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా క్రీస్తు రాజు కోసము ఎదురు చూస్తూ ఉంటున్నాం. కానీ మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, నీ సహనమును సకల జనులకు తెలియజేయబడినది. ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములను దేవునికి తెలియజేయాలి. మన ఇష్టానుసారముగా, మనం రీతులుగా మనం జీవిస్తే మరి హృదయ తలంపలను కావలిగా పెట్టుకునేటువంటి మరి కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థన విన్నపములను దేవునికి తెలియజేయాలి. మనం వెంటనే జరిగిపోవాలని ఆలోచన చేస్తాం. శుక్రవారం విన్నాం, మనం వేటిపైన విశ్వాసం ఉంచుతాం? కనిపించేటువంటి వాటిపైన విశ్వాసం ఉంచుతాము, కానీ కనబడనటువంటి దేవుని పైన విశ్వాసం ఉంచాం. వింటా ఉన్నాము కానీ గ్రహించలేకపోతాము. మనం తెలుసుకొని మన కళ ఎదుట చూస్తూ ఉన్న మనము గుడ్డివారం అవుతాడు. దేవుడు మనం ఆ విధంగా ఉంటే మన కన్నులను మూసివేస్తాడు. మరి 8వ వచనము చూస్తే, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి అన్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మనం ఏం చేస్తాం? మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతారో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటురో, ఏవి చూచితురో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విధంగా నడుచుకుంటున్నారో, మరి దేవుడు ఏ విధంగా మీకు తోడై ఉండాలనో తెలుసుకోనండి. మీరు నా మాట వింటే నేను మీ మాట వింటాను. మరి మీ మాట దేవుడు వినాలన్నా, దేవుని మాట మనం వినాలన్నా? మరి మనం అంతా రివర్స్ కదా. మన మాటే దేవుడు వినాలి, నేను చెప్పిందే దేవుడు చేయాలి, నేను అనుకున్నదే దేవుడు చేయాలి, దేవుడు చెప్పినది నేను చేయాలి అంటావా? అదే మనము మన జీవితంలో, మానవుని జీవితంలో జరిగేటువంటి క్రియలన్నీ అంటే మానవ ఆది నుండి ఈ యొక్క అంతము వరకు దేవుని మాట ఎవడు కూడా వినడం లేదు. ఇష్టాలు రాజ్యముగా తిరుగుతాడు. మరి ఎవరైతే నా యొక్క మాదిరిగా జీవిస్తారో, నా అనుసారంలో నడుస్తారో, నేను చెప్పిన విధముగా నడుచుకుంటే ఎవరు తోడైంటారు? దేవుడు తోడై ఉంటాడు. అయితే నన్ను గురించి మీరన్నాళ్ళకు మరలా యోచన చేయసాగిద్దరని ప్రభువు నన్ను మిక్కిలి సంతోషించి తిని ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది, కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువగలిగినందున నేను చెప్పుటలేదు. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో
ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేను నేర్చుకున్నాను. అన్నిటికీ సిద్ధము కలిగి ఉండాలి. డబ్బు ఉన్నప్పుడు ఒక విధముగా, లేనప్పుడు ఒక విధముగా, ఆస్తి ఉన్నప్పుడు ఒక విధముగా, ఆస్తి పోయినాక ఒక విధముగా, పరువు ఉన్నప్పుడు ఒక విధముగా, పరువు లేనప్పుడు ఒక విధముగా, యవన ప్రాయంలో ఒక విధముగా, ముసలి వేయినటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఒక విధముగా, చదువుతున్నప్పుడు ఒక విధముగా, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక విధముగా నువ్వు ఉండకూడదు. ఏ విధముగా అయితే నీవు జన్మించినప్పటి నుండి ఈ దినము వరకు క్రీస్తుని పోలి నడవాలి, క్రీస్తు మాదిరిగా నీవు జీవించాలి. యాక్టివ్గా ఉన్నప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు ఫలం ఇస్తాడు. మరి ఏం చెప్తాడు, మీరు అపవిత్రులుగా ఉంటే మీరు ఎంత ప్రార్థన చేసినా నా చెవులు నా కన్నులు నేను ప్రక్కకు తిప్పుకుంటా, నేను మీ ప్రార్థనలు వినను, మీరు చేసేటువంటి విజ్ఞాపనలను యోచింపను, మీరు ఏమి మొత్తుకున్నా ఏడ్చినా ఏమి కూడా నేను చెవున పెట్టుకున్నాను. ఇంకా మనము ఎన్నాళ్ళ మటుకు 2000 సంవత్సరాలు గతించిపోతా ఉంది. ఎన్నాళ్ళ మటుకు ఇంకా మనం తెలుసుకొనలేకపోతూ ఉన్నాం. ఇంకా దేవునిని మనం ఇబ్బందులు పెడుతూ దేవునికి మనము ప్రియమైనటువంటి కుటుంబముగా దూరముగా ఉంటున్నాం. ఎన్నాళ్ళ మటుకు దేవుడు మనకు కుటుంబాలకు సహాయం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటే దేవునిని మాత్రం మనము త్రోసివేస్తాడు. మరి ఈ దినము నుండి వచ్చేటువంటి ఈస్టర్ వరకు, గుడ్ ఫ్రైడే వరకు ఏమో ఆచరిస్తారు. ఈ వారం పేరు ఏం పెట్టుకుంటారు మీరు? పరిశుద్ధ వారము అంటారు, హోలీ వీక్ అంటారు. మరి మనం భస్మ బుధవారము మొదలైనటువంటి దినము నుండి ఈ దినము వరకు ఎన్ని దినాలైనాయి? దినములు ఎన్ని రోజులైనాయి? వారాలు 40 దినాలైనాయి. ఖచ్చితంగా 40 రోజులు. భస్మ బుధవారం నుండి ఈ యొక్క దినము వరకు 40 రోజులు. మరి ఇంకా ఈ యొక్క 4 రోజులను మనము ఏం ఆచరిస్తామంటే పరిశుద్ధ వారముగా, హోలీ వీక్ అంటారు. దేవుడు సిలువలో అప్పగించినటువంటి శ్రమలను గురించి, మనం ఆయన చేసినటువంటి మరి దేనిని చెప్పిస్తాడు, పోయే దారిలో ఆకులతో నిండి ఉంటుంది. అంజూరపు చెట్టుని చెప్పిస్తాడు. మరి ఇవన్నిటినీ ఆయన అన్ని కార్యాలు మరి పండుగలో పాల్గొని చివరి దినమునందు ఆయన యొక్క మరి అనుభవించినటువంటి శ్రమలను గురించి హోలీ వీక్ అంటే పరిశుద్ధ వారముగా మనం ఆచరింపజేస్తాం. ఈ యొక్క జయప్రవేశమును ఎంతమంది ఆహ్వానించుంటున్నాం మన యొక్క హృదయంలోనికి? అన్ని ఇంటింటికి పోయి మనం పాటలు పాడినారా లేదా? ప్రతి వీధిలో హోసన్న జయం అన్నాడు. రక్షకుడమైనటువంటి క్రీస్తు నీకు జయము, మమ్మల్ని రక్షించేటువంటి క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఇలాంటివి ఎన్నో నినాదాలు చేసి వచ్చిన ఓన్లీ మన మాట పలుకుల వరకేనా? చెప్పాలి, మన మాట పలుకుల వరకేనా, లేకపోతే మన హృదయములో వరకు? అది చెప్పాలి, మా అన్న వాళ్ళందరూ కూడా చెప్పండి. హృదయం వరకు అది మాటల వరకేనా? అందుకనే మనము క్రైస్తవులము కాదు. ఇప్పుడు మొన్న ఒక వారం కిందట చర్చికి పోయే వాళ్ళందరికీ ఏం రద్దు అవుతుంది అన్నారు? ఎస్సీ కోట రద్దు అవుతుంది. మరి ఎవరైనా వస్తారా చర్చికి? ఇప్పుడు ఒక ఆఫీసర్ వస్తే ఇక్కడ ఫోటో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా మరి బీసీసీకి రాస్తాడా, మీకు రిజర్వేషన్లు రావు. మరి బీసీసీ అంటే మరి అందరికంటే హెచ్చైనటువంటి క్యాస్ట్గా పరిగణిస్తారు. మరి ఆ యొక్క హోదాను మీరు అందరికీ అప్పగిస్తామంటే తీసుకుంటారా?
ఎందుకు ఉద్యోగాలు పోతాయి? ఇన్ని దినాల నుండి మనము రిజర్వేషన్లో కోటాలు కొడుతుంటాం. మన పిల్లలకి అన్నీ వస్తూ ఉంటాయి. మన ఎస్సీలకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కోల్పోతాం. మరి ఈ లోకంలో ఉన్న వాటివే అవన్నీ, లేకపోతే పైలోకంలో కూడా ఇచ్చేటివే అవన్నీ. ఈ లోకంలో నీవు బ్రతికినటువంటి దినముల మట్టికే ఆస్తి అయినా, ఉద్యోగమైనా, సంపదైనా, కీర్తి అయినా, ఇండ్లైనా, కారైనా, సిరి సంపదలైనా ఈ లోకము మట్టికే నేను ధ్యానం చేస్తున్నాను. 90 కీర్తనలో 10వ వచనములో చెప్తాడు, నీ ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల ఇంకొక 10 సంవత్సరాలు. ఒకవేళ అది కూడా నువ్వు బతికి ఉంటే ఏమంట? ఆయాసము, వ్యర్థము, దుఃఖము, వేదన, ఏడుపులు ఏడుస్తూ ఉంటావు. ఈ స్థితి అవసరమా? ఇక్కడ లోకములో బ్రతికినది కాక పైలోకములో కూడా మనం నరకానికి వెళ్ళి మరలా అగ్నిగంధకములో దేవుడు వేస్తే ఇంకా భయంకరమైనటువంటి దినం. అక్కడ విడిపించడానికి ఇంకా కొద్ది దినాలలో నీ ప్రమోషన్ వస్తుంది అనడానికి ఇంకా లేదు. ఈ లోకంలో ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రమోషన్లు వస్తాయి. ఎన్నేళ్ళకి? ఒక 6 ఏళ్ళకి, లేదా 7-8 ఏళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఒకవేళ మనం కోల్పోయినది మరి పరలోకానికి పోకోకుండా మనము నరకంలో పడినప్పుడు ప్రమోషన్ ఏమైనా వస్తుందా? ఒకవేళ ప్రమోషన్ వచ్చినా ఏమవుతుంది? అక్కడ ఇంకా అగ్ని వేస్తాడు దేవుడు, ఇంకా మంటను పెడతాడు, ఇంకా ఏడుపుని నీకు ఇస్తాడు, ఇంకా అరవగలిగేటువంటి శక్తిని ఇస్తాడు. అదే కదా ప్రమోషన్ అంటే. నువ్వు అదే పరలోకంలో నువ్వు ప్రమోషన్ పొందుకుంటే నీకు ఏం కావాలో సిరి సంపదలు ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఉంటాడో నీవు అట్టి స్థితిని అనుభవిస్తావు. అందుకని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తనను తాను తగ్గించుకొని నీ కోసం వచ్చి మరలా వ్యక్తుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించి మరలా వెళ్ళి తన దగ్గర స్థానం సిద్ధపరచడానికి రెడీగా ఉన్నాడు. మనం ఆ స్థానాలను కోల్పోయేటువంటి ప్రియమైనటువంటి బిడలముగా ఉంటున్నాము. దేవుడు ఎంత త్యాగం చేసినా, ఎంత కీర్తించినా మనము హృదయం వరకు చేర్చుకున్నాము. మనము ముసలమ్మ ముచ్చట్లన్నీ కట్టిపెట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుట మటుకే కాక జీవన విధానంలో, మన మార్గదర్శకత్వంలో మనం క్రీస్తుని పోలి నడవవలసినటువంటి వారం ఉంటున్నాం. గాడిద రూపంలో ఉన్నటువంటి మనం క్రీస్తు ప్రభువు వారు రక్షించి మనల్ని పవిత్రపరిచినారు. ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి మనం అర్పించవలసినటువంటి ఆ యొక్క బలిలో యేసుక్రీస్తే స్వయముగా వచ్చి మన అందరి కోసం బలిని అర్పించినాడు. మరి కాబట్టి తెలుసుకొని మనకు రక్షణను మనం అడిగిన వెంటనే హోసన్నా హోసన్నా అనేటువంటి మాటకు ప్రతిగా ఆయన మనల్ని అందరినీ రక్షణ మార్గంలోకి నడిపించింది. కాబట్టి మనమందరం కూడా మరి యొక్క హోసన్నని మన హృదయంలోనికి చేర్చుకొని ఇప్పటికైనా మారు మనస్సును పొంది ఈ లోకపు విషయాలను కట్టిపెట్టి పరలోకపు విషయాలను మనము ధ్యానం చేసుకుంటూ ఆ మార్గము వైపు, ఆ యొక్క స్థితికి వైపు మనందరినీ దేవుడు నడిపించి మనకును మన కుటుంబాలకు దేవుడు నిత్యము తోడైంది భద్రపరచును గాక.